అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇసుక పంపిణీ ద్వారా టీడీపీ నాయకులు 5 కోట్ల రూపాయల దోపిడీ చేసేందుకు రెడీ అవుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. స్టాక్ పాయింట్లోని ఇసుక జనవరి నెల తర్వాత సుమారు 1,00,000 టన్నులు వచ్చిందన్నారు. 20,000 టన్నుల పంపిణీ తర్వాత 80,000 టన్నుల ఇసుక ఉండాలని, కానీ 40 ఉందని చెప్పడం అనుమానాలకు తావిస్తుందన్నారు. వెంటనే సంబంధిత అధికారులు సంబంధించి మాయమైన 80,000 టన్నుల ఇసుక గురించి విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. అంటే మిగతా 80,000 టన్నులు 70,000 నుంచి 80,000 టన్నులు ఉన్న దాన్ని ఈరోజు 40,000 టన్నులు అని చెప్పి చూపించి మిగతా 30,000 టన్నులు 40,000 టన్నులు కూడా దోచుకోవడానికి, అంటే సుమారుగా 5 కోట్ల రూపాయలు దోచుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే సుమారుగా వీల్ రేట్ల ప్రకారం చూస్తే మరి గతంలో 1,400 రూపాయలు మరి టన్ను ఉండేది, ఇప్పుడు 1,225 అంటున్నారు. వాళ్ళ రేటు ప్రకారం చూస్తే సుమారుగా 30,000 టన్నులుగా అయితే 3 కోట్ల పైగా, అంటే సుమారుగా 4.5 కోట్ల వరకు కూడా దోపిడీ జరుగుతుందని మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అందుకనే మేము అంటున్నప్పుడే, ఎందుకంటే ఈరోజు ఏదైతే 4వ తారీఖుని మరి ఎలక్షన్లు డిక్లేర్ అయినాయో, ఫలితాలు వచ్చినాయో, ఆ రోజే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి తాళాలు వేయడం, మరి తాళాలు వేసిన తర్వాత మరి ఏం జరిగిందో ఈ 4 రోజుల నుంచి తెలియదు, ఇసుక ఉందా లేదో కూడా తెలియదు. అసలు తాళాలు వేసింది ఎవరు, తాళాలు వేయమంది ఎవరు కూడా వెంటనే మరి పోలీసు వారికి కానీ అధికారులు కానీ అందరూ కూడా మరి చేయాలని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే అక్కడ